ప్రపంచంలో అత్యంత విలువైనది ఏది అంటే అందరూ చెప్పే మాట ప్రాణం. కాని ఒక ప్రాణం కంటే 5 ప్రాణాలు గొప్పవేనా? 5గురిని కాపాడటానికి ఒకరిని బలివ్వడం న్యాయమేనా? వినడానికిదొక సినిమా కథలా అనిపించవచ్చు, కాని ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక ఎథికల్ డైలమా. ఒక హాస్పిటల్ గదిలోకి వెళ్దాం. అక్కడొక డాక్టర్ ముందు ఒక అసాధ్యమైన సవాలుంది. ఒకవైపు 5గురు పేషెంట్స్ చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. ఇంకోవైపు కేవలం చిన్న జ్వరంతో వచ్చిన ఒక ఆరోగ్యవంతుడైన యువకుడున్నాడు. ఆ యువకుడి ఆర్గాన్స్ ఆ 5గురి ప్రాణాలను కాపాడగలవు. ఇప్పుడు డాక్టర్ ఏం చెయ్యాలి? దీన్నే యుటిలిటేరియనిజం అంటారు. అంటే ఏ పని చేయడం వల్ల ఎక్కువ మందికి మేలు జరుగుతుందో అదే సరైన పని అని ఈ సిద్ధాంతం చెబుతోంది. మనం దీన్ని ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్లా చూస్తే 1 ప్రాణం ప్లస్ 5 ప్రాణాలు ప్లస్ 4 ప్రాణాలు నిలబడతాయి. లాజిక్ పరంగా చూస్తే ఇది కరెక్ట్ అనిపించవచ్చు. ఒకరిని కోల్పోయినా 5గురు బ్రతుకుతారుగదా. ఇదే లాజిక్తో యుద్ధాల్లో లేదా పెద్ద ప్రాజెక్టుల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ద గ్రేటర్ గుడ్ అంటే సమాజం మొత్తానికి జరిగే మేలు కోసం కొన్ని త్యాగాలు తప్పవు అని ఈ వాదన చెబుతోంది. కాని ఒక్క నిమిషం ఆగండి. మన మనసు దీన్ని ఒప్పుకుంటుందా? ఆ ఆరోగ్యవంతుడైన యువకుడు ఏ తప్పూ చేయలేదు. అతను కేవలం చెకప్ కోసం వచ్చాడు. తన ప్రమేయం లేకుండా తన ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికుంది? ఇక్కడే డియాంటాలజీ అనే మరో సిద్ధాంతం వస్తుంది. దీని ప్రకారం ప్రతి మనిషికి ఒక స్వతంత్ర విలువ ఉంటుంది. మనుషులను వేరేవాళ్ల అవసరాల కోసం స్పేర్ పార్ట్స్లా వాడకూడదు. ఒక వ్యక్తిని చంపడం అనేది ఎప్పుడూ తప్పే, అది 5గురిని కాపాడటానికైనా సరే. ఒకవేళ డాక్టర్ ఆ యువకుడిని బలిస్తే అది వైద్యవృత్తికే మచ్చ. డూ నో హార్మ్ అనే డాక్టర్ ప్రమాణానికే విరుద్ధం. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మనం ఆ 5గురిని కాపాడటమే కరెక్ట్ అని నిర్ణయిస్తే సమాజం ఏమవుతుంది? ఏ హాస్పిటల్కి వెళ్లాలన్నా జనం భయపడతారు. నన్ను ఎప్పుడు ఎవరికోసం బలిస్తారో అని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతారు. దీనివల్ల మొత్తం సిస్టమ్ మీద నమ్మకం పోతుంది. చట్టం కూడా అందుకే మనుషుల ప్రాణాలను విడివిడిగా చూస్తుంది. మనుషులంటే కేవలం నంబర్స్ కాదు, వాళ్లకంటూ ఒక ఉనికి ఉంది. 5గురి ప్రాణాలు కాపాడటం ఎంత ముఖ్యమో ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కును గౌరవించడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఈ రోజుల్లో ఈ ఎథిక్స్ అనేవి కేవలం మనుషులకే కాదు, మనం తయారుచేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నేర్పిస్తున్నాం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రేపు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటే ఏ నిర్ణయం తీసుకోవాలి? ఆ డాక్టర్ చేతిలో సర్జికల్ కత్తి ఉంది. అటువైపు 5 ప్రాణాలు, ఇటువైపు ఒక నిరపరాధి ప్రాణం. చట్టం ప్రకారం కాకుండా కేవలం మీ అంతరాత్మ ప్రకారం చెప్పండి. ఆ డాక్టర్ ఏం చెయ్యాలి? ఆ ఒక్కర్ని కాపాడాలా, లేక 5గురి కోసం ఆ ఒక్కర్ని బలివ్వాలా? మీ నిర్ణయం ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.